నమస్తే కిడోస్. వెల్కమ్ టు ద గ్రేటెస్ట్ ఎస్టేట్ డెవలపర్. ఇంక మనం అలాగే లాయిడ్ ఫెంటర్ అది మాట్లాడుకున్నాం. కానీ అనకన్నా ముందు నా కాలు బాలేకపోయేసరికల్లా నేను హాస్పిటల్‌లో ఒక 4 డేస్ నుంచున్నాను. నేను నిన్న నైటే వచ్చాను. ఆహ్, వద్దాం వద్దాం మేనేజర్‌కి లైవ్ యాక్షన్ చేశాను. చూసిన వెంటనే మైండ్ బ్లోయింగ్ ఉండింది. దానివల్ల ఆ వీడియో కూడా పెట్టాను. షార్ట్ వీడియో. అది పక్కన పెట్టండి. ఇంకా అలాగే నాకు తెలిసినందుకైతే లుకీస్ నేను తొందరగా కంప్లీట్ చేసానికి బీభత్సంగా రెడీగా ఉన్నాను. దానికోసం నాకు మీ సపోర్ట్ కావాలి. ఇంకా అలాగే మనం ఎటువంటి ల్యాగ్ లేకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం గైస్. ఇంకా మనకి వీడియో స్టార్టింగ్‌లోనే మన లాయర్ వెంటరాక ఒక అమ్మాయి వచ్చి, "మీరు లాయర్ వెంటరే కదా! లెటర్ తీసుకొని నాకు మీరంటే చాలా బాగా ఇష్టం" అని చెప్తుంటే, "లెటరా? నాకా? నువ్వు నిజంగా నాకు ఇష్టమా? తీసుకొని లాయర్ వెంటరా గారు" అని చెప్పి చెప్పేసాక లాయర్ చూసి షాక్ అవుతుంది. అది లాయర్‌కి కాదు, మన జేవిడికి. జేవిడికి లాయర్ చెత్త నా కొడకా నాకేంటి లేదు. ఓకే అని చెప్పి మన జేవిడి దాన్ని తీసుకొని జేబులో పెట్టేసుకుంటాడు. గమ్మున వెళ్ళిపోతా ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటే ఇంక అమ్మాయి యాక్సెప్ట్ చేసేసి లాయర్ వెంటరా అనుకుంటే, సరే ఇంక ఎళ్ళం పదండి మాస్టర్ అనేసి ఒక్క సెకన్ ఆగరా చెత్త నా కొడకా ఇక్కడికి రా అని చెప్పేసి ఆ లెటర్ ఇద్దా నువ్వు తీసుకోదంటేనా నువ్వు దేనికి పనికి రావు అని చెప్పి తెలుస్తుంటే ఏమి సార్ నన్ను తప్పేమన్నా చేసేగల తప్పే ఉందే తప్పన్నారా నా కొడక నువ్వు ఎట్లా లెటర్ తీసుకుంటావు ఎట్లా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావు నీకు నా అర్థమవుతుందా అని చెప్పి మన తెలుస్తుంటాడు సార్ నేనేం తప్పు చేయలేదు ఒక్క సెకండ్ ఆగండి అదే మీకు ఇప్పుడు దాకా లెటర్ లేదు కదా నన్ను క్షమించండి నేను చెప్తే నవ్వుతూ ఉంటారు ఇంకా లాయర్కి ఇది ఇంకా కాలుతూ ఉంటుంది ఇంకా మీకు లెటర్ లేదు కదా మీకు ఇంకా తెలియదులే మీ అగ్లీ ఫేస్ని ఎవరు చూస్తా అని చెప్పి తను చెప్తే ఇంకా మన తిడుతున్న సరే మన లాయర్కి అయితే ఏడుపు వచ్చేస్తుంటుంది ఇంకోటి నేను క్షమించాను సార్ అని చెప్పి చెప్తుంటాడు చేస్తా నా కొడక నీ పనుందిరా నీకు అని చెప్పేసి తను తెలిసిదా డీన్ చేయాలి అని చెప్పి అడుస్తుంటే ఎదురా ఎవరు రావుడు అని చెప్పి అడుస్తుంటే ఓహో మీరా ఏం కావాలి మీకు అని చెప్పి మీ ఇంటికాల మీ ఫేస్ వెనకాల ఉంది సార్ అని చెప్తుంటే నాకు పర్వాలేదు సరే చెప్పండి మీకు ఏం కావాలి ఎంత వరకు వచ్చింది కన్స్ట్రక్షన్ అని చెప్తుంటే దగ్గరగా నేను అయిపోవచ్చింది మీరు ఎటువంటి ప్రాబ్లం లేదు చెప్తుంటే మీరు అడిగినవన్నీ తీసుకుని వచ్చేసాను లాయర్ గారు అని చెప్పేసి పర్వాలేదు మా అండ దొరికింది కానీ మౌంటైన్ వాల్కనో స్లాషెస్ దొరకలేదని చెప్తున్నాను అంటే వాల్కనో వేస్ట్ అది దొరకలేదని సగల అది కావాలి అది మన రోమ్ కేర్ చేసాను మనకి అది కావాలి చెప్తాను సగల ఇంకేం చేద్దాం అయితే అని చెప్పేసి అక్కడ సరే ఏదో కనిద్దాం నేను ఏదో సిమెంట్ని వేరే సిమెంట్ ట్రై చేస్తాను ఎక్స్టెన్ సిమెంట్ అని చేసి అక్కడ సరే సార్ మీరు ఏదో ట్రై చేసి సాధించని చెప్పేసి అక్కడ మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు నీకు వచ్చింది అది చేస్తాను చెప్పి మొన్నటి చెప్తూ ఉంటాడు మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పి చెప్తే మొన్న అడిగితే దాన్ని చేస్తూ దగ్గరగా 179 అటెంప్ట్స్ అయితే చేసుంటాడు. అది 179 అటెంప్ట్స్ చేస్తూ 179 అటెంప్ట్స్ అయితే మనోడితో ఫెయిల్ అయిపోయి ఉంటాడు. నేనేదో నాతో ఇలా చేస్తాను చాలా కష్టంగా ఉంది. ఈ సిటీలో ఎక్కడ లేదని చెప్పేసి మనం బాధపడుతూ ఉంటాడు. లైక్ తను చేస్తూనే ఉంటాడు. రాత్రి పగలు కాకుండా చేస్తూనే ఉంటాడు. తనకి ఎటువంటి రావట్లేదు. లైక్ సక్సెస్ ఏం కావట్లేదు. తను 179 అటెంప్ట్స్ అనేవి వేస్ట్ చెప్పేసాక తను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నేను చేయగలనా లేదా అని చెప్పి అనుకునేసరికి తన పెచ్చగా చూసి మనం షాక్ అవుతూ ఉంటే, మనోడైతే "ఏ లాయర్ గారు మీరు రండి" అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, "ఓహ్! వద్దు నాన్న దగ్గరగా పుడొంగ్ అని చెప్పి దున్నుతూ పుడొంగ్ హపేక్ అని చెప్పి అని మీద పడుతూ మనలో ఆయన్ని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తుంటే, మనలో అయితే "ఎందుకురా నన్ను ఇసిగిస్తున్నాడు ఆగండ్రా కాసేపు" అని చెప్పి తల ఊపుతూ పక్కకి వెళ్ళిపోండి అని చెప్పి చెప్తుంటే, అప్పుడు తనకు చిన్నప్పుడు కుక్క పిల్ల ఏదో కుట్టొచ్చుంటది. అదైతే తన పాటు ఉండేవాడని చెప్పి ఆలోచిస్తూ, కానీ చనిపోయిందని చెప్పి అది కూడా అదొకటే నా ఫ్యామిలీలో ఒక మెంబర్ అని చెప్పేసి తను చనిపోవడం నాకు బాగా నచ్చలేదు. తను నేను సరిగ్గా కేరింగ్ అని ఏం చెప్పలేదు. నా ఫ్యామిలీలో మిగిలిన ఒక పర్సన్ కూడా చనిపోయారు. ఇంక నేను ఎప్పుడు ఎంప్టీ పర్సన్ ఒక అలోన్ అని చెప్పి తను ఏడుస్తుంటాడు. తను గుర్తు తెచ్చుకొని సరే అయితే మిమ్మల్ని అలా అన్నానికి క్షమించండి. ఇంకా వాకింగ్‌కి ఎళ్ళం పద అని చెప్పి వాళ్ళనైతే వాకింగ్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా అలాగ వాళ్ళైతే వాకింగ్‌కెళ్తూ మన లాయర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. లైక్ సన్‌సెట్‌లో వాకింగ్ తీసుకెళ్తూ అవైతే అడుచుకుంటే వెళ్ళున్నాయి. ఓ పుడంకడంగ్ అని చెప్పి అలా అడుచుకుంటూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. ఇంక లాయర్ కూడా ఓకే మేడం నాకు చాలా బాగా నచ్చాడు. ఇంక బాగున్నారా మీరు అని చెప్పేసి ఇంకెళ్తూ మాట్లాడుతూ ఉంటారు. లైక్ మీరు కూడా బాగున్నారని చెప్పేసి అటు ఆగిపోయి సరే అయితే ఏం చేద్దాం నెక్స్ట్ కానీ చెప్పండి అని చెప్తూ ఇంకోటికైతే కొన్ని స్కిల్స్ ఉన్నాయని చెప్పి మనకు తెలిసుంటది. ఆ స్కిల్స్ అయితే డెవలప్ అవుతాయని చెప్పి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అవైతే మన లాయర్ వెంటనే ఒక మాస్టర్ రిలేషన్‌షిప్ నుంచి ఒక ఫ్యామిలీ గోల్ తీసుకొని ఉంటాడు. వాటిని డెవలప్ చేసాక ఆర్‌పీ పాయింట్స్ కావాలనేసి ఇలా సరే అని చెప్పి ఆ అమ్మాయి డెవలప్ చేయమని చెప్పుంటారు. సరే అని చెప్పి తనని డెవలప్ చేసుంటాడు. తను వాళ్ళ అది చాలా ఎక్కువ డెవలప్ అయిపోయి మెరుస్తూ ఉంటది. అదైతే లెవెల్ ఇంక్రీజ్ అయిపోయి తనకు కావాల్సిన లెవెల్ 3 నుంచి లెవెల్ 4కి అలా కొన్ని స్కిల్స్ అనేవి డెవలప్ అయ్యి ఉంటది. ఇంక దానికి ఒక కొత్త స్కిల్ కూడా వచ్చింటది. ఆ స్కిల్ అయితే మనకి ఇలా లైట్‌కి కావాల్సిన స్కిల్ అదే యాష్ ఫ్లాష్. ఇంక దాన్ని ఇక్కడ చూసిన వెంటనే తనకైతే ఇక్కడ రూమ్ మొత్తం బాగుందని చెప్పేసి ఇంక తనకు కావాల్సిన దొరికేసరికి ఒక పట్టే ప్లాస్టర్ ఉండేది. అదేదో కాదు మన పాపదే. మన పాప ప్లాస్టర్ అది. ఇంకా చూసి అందరూ ఏందిరా మాస్టర్ ఏమైనా వచ్చారని చెప్పి అందరూ చూసి అక్కడ షాక్ అవుతూ ఉంటారు. అది కాదు మనోడైతే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగే దాని నుంచి ఎలా వస్తుందో కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. సర్లే పక్కన పెట్టండి. అది చూసి వెంటనే వావ్! నాకు ఇది చాలా బాగా నచ్చిందని చెప్తూ అక్కడైతే మనకి యాష్ ఉంది. నాకు బాక్స్ అనిపోతుంది స్విమ్మింగ్ చేసినంక చూసావా మనకు కావాల్సింది వచ్చిందని చెప్పి చెప్పేసాక నేను సార్ నేను వినలేదు నువ్వు మర్చిపోకు నేను చెప్పింది. నువ్వు ఆ చెత్త నా కొడుకువి, నువ్వు అగ్లీవి అని చెప్పి అరుస్తుంటే ఏంది? అని చెప్పి మళ్ళీ కావాలని అడుగుంటాడు. నేను అగ్లీని నువ్వు కూడా అగ్లీయే అని చెప్తుంటే ఓహ్! నేనైతే అగ్లీ కాదు సార్ మీరు అగ్లీ సార్ అని చెప్పి మన లాయర్‌నయితే తను కిందలు చేసుంటారు మన జేవరైతే. దాని వెనబడిన లాయర్‌కి గుర్తులేక "చెత్త నా కొడుకురా నువ్వు" అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సర్లే ఇంక పదండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక దానంతా మన లాయర్ అయితే తను తీసుకొనొచ్చేసి ఇక్కడ తను
చూపించాలి కదా! అందరికి ఎక్కడి నుంచి ఒరిజిన్ అని చెప్పేసి. అలా తనకి మళ్ళీ ఇక్కడ బ్లాస్ట్ చేసుంటాడు. ఇంకా బ్లాస్ట్ నుంచి అయితే వాళ్ళకైతే యాషెస్ అయితే బయటకొచ్చుంటది. యాషెస్ వల్ల వాళ్ళైతే స్విమ్మింగ్ చేసేదానికి మాలికల్స్ అయితే దొరికుంటది. దాన్ని చూసి వెంటనే ఇతనికి ఎలా దొరికిందంట తను మిరాకిల్ అని చెప్పేసి తను ప్రతి ఒక్క పని చాలా ఈజీగా చేస్తున్నాడు. తనకి సమ్‌లన్స్ ఉన్నాయని చెప్పేసి అసలు తను ఈజీగా చాలా పవర్స్‌ని పెట్టి తనేది మనం ఎక్కువ ఉంచుకోవాలి తను నా దగ్గర ఉంటే తను చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలాగా తనైతే ఒక కంపార్ట్మెంట్ అయితే క్రియేట్ చేసుంటాడు. దాన్ని స్ట్రెయిట్‌గా నీళ్ళలోకి గుచ్చేసి లైక్ పెట్టేసి ఇంక అక్కడి నుంచి మన హిప్పోపోటమస్ దగ్గర నుంచి ఆ నీళ్ళంతా సక్ చేసేసి ఉంటాడు. లైక్ మన హిప్పోపోటమస్ కూడా తను పని చేస్తూ తనైతే నీళ్ళ దగ్గరైతే ఒక పిల్లలు క్రియేట్ చేయాలి కాబట్టి అక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేసానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంక మన జేవుడు అయితే అక్కడ చేరి తను కూడా తన పనిలో అయితే దిగిపోయి ఉంటాడు. లైక్ అక్కడ చెక్కలు కొడదాం లైక్ దాన్ని అమర్చడానికి చేస్తూ ఉంటాడు. మన జేవుడు అయితే చాలా కష్టపడుతూ ఉంటాడు మన లాయర్ కోసం. ఇంక తర్వాత ఇంకా తను చాలా కష్టపడి చేస్తుంటే ఓహ్! నేను మర్చిపోయాను ఇంటికి ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అవసరం లేదా? నువ్వు ఒక నేటివ్ కదా! ఇంటికి ఇలా చేస్తున్నావు అని చెప్పి అరుణాచల అవును కదా! నేను ఒక నేటివ్ కదా! నేను దేనికి ఇలా చేస్తున్నాను. ఓహ్! నువ్వు నాకు కావాల్సిన నేటివి. నువ్వు చాలా మంచోడివి. ఈ పనులన్నీ నువ్వు చదవడం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి మనం చెప్తూ ఉంటాడు. సరే నేను వదిలేసి వెళ్ళిపోతున్నా. ఏం మర్చిపోయావా? మన కింగ్ యక్షరాజు మీ మా ఫాదర్ తేనెపట్టులు మీ లార్డ్ నిజం చెప్పాలంటే తను చాలా కష్టపడతారు. తను చనిపోయే స్టేజ్‌లో అసలు తను పే చేయకపోతే తన రెంట్‌ని కాబట్టి నువ్వు కానీ హెల్ప్ చేయకపోతే మనకు డబ్బులు రావు జేవియర్ ప్లీజ్ హెల్ప్ జేవియర్ అని చెప్పి మనమైతే అడుక్కుంటూ ఉంటాడు. ఇంక తనైతే బోల్తా పడిపోయి ఉంటాడు. సరే ఇంక ఎక్కువ ఏం చేయలేక తను కూడా పని చేస్తుంటాడు. అలాగైతే సీల పెట్టేసి అవి సృష్టించేస్తుంటాడు. ఇంక దానిలోకి స్విమ్మింగ్ చేస్తూ తనైతే ఒక 2, 3 రోజుల వరకు దాన్ని అక్కడ పెట్టేసి అదైతే సిమెంట్‌ని కాస్త కన్‌స్ట్రక్షన్ ఎలా చేసుంటాడో అలా మనకైతే ప్లాట్‌ఫార్మ్ దొరికేసింది. ఇంక దాని మీద దానికి కావాల్సింది క్రియేట్ చేయాల్సిందని చెప్పేసి చెప్తుంటాడు. ఇంకా అలాగా కొన్ని రోజులు పాస్ ఆన్ అయిపోతూ ఉంటాయి. మన జైవీర్ అయితే మనం లాయిడ్ అయితే చాలా బాగా చేశాడని చెప్పి చెప్తుంటాడు. ఇంకా దానికోసం వాళ్ళు సెలబ్రేషన్ కోసం మనం చేసేదానికి దాన్ని మొత్తం పెట్టేసి దాన్ని మొత్తం అలంకరణ అయితే చేసేసని ఉంటాడు. ఇంక దాంతో అందరూ ఒక బ్యాక్ అంటూ పెట్టుకొని ఉంటాడు. లైక్ మన జేవుడిని మన లాయిడ్‌ని బాగా చేస్తున్నాడు. ఇదేంటో నాకు అసలు నచ్చట్లేదంట అని చెప్పేసి చాలా ఆక్వర్డ్‌గా ఉంది. నేను వెళ్ళిపోతాను అని చెప్పి నేను వెళ్ళకూడదు సార్ అని చెప్పేసి అలా సరే ఇంకేం చేద్దాం ఫస్ట్ నాకు డబ్బులు వచ్చిన వెంటనే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని చెప్పి తనే ప్లాన్ వేస్తూ దీని నుంచి ఏదంటో తప్పించుకొని ఇతనే మన లాయర్ ఫ్రెండ్ తిని ఇదంతా మనం చేసింది. హి ఈస్ ద పర్సన్ హూ క్రియేట్ దిస్ అని చెప్పి చెప్తుంటే మనకు అక్కడ ఉన్న రాజు అయితే ఇంకందరూ చూసుకొని అందరి పైన టాలెంట్ అని చెప్పి మన దేవుని పోయి పొగుడుతుంటాడు. ఏం చేద్దాం ఎప్పుడు ఇంటే జరుగుతా ఉన్నది నాకు ఎప్పుడు జరిగేది ఓ క్షమించు లాయర్ వాళ్ళందరూ నేను తప్పుగా అనుకున్నట్టున్నారులే అని చెప్పి చెప్తూ వాట్ తిను లాయర్ మెంటర్ అనేది కదా నేను నిజంగా అనుకున్నాను తను ఒక సరపెంట్ అనుకున్నా అని చెప్పి వెనక నుంచి ఒక పర్సన్ చెప్తుంటాడు. ఇంకా బ్యాక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఆ మాస్టర్ చూస్తుంటది. ఆ మాన్ చూసి నా ఎనిమి అక్కడున్నాడు. అతన్ని డిస్ట్రాయ్ చేయాలని చెప్పి తన వైపు దూసుకుంటే వెళ్తూ ఉంటది. ఇంక తను వెళ్తున్న దగ్గర లాయర్‌ని అందరూ పొగుడుతూ ఉంటాడు. ఇంక దేవుడైతే అమ్మాయిలందరూ ఫీల్ అయిపోయి ఉంటాడు. ఇంక సరే అని చెప్పి అదైతే స్పీడ్‌గా వచ్చేస్తుంది మన మీదకి అటాక్ చేసేదానికి. దానివల్ల ఓషన్ అనేది ఒక స్లైట్‌లీ షేక్ అయ్యి ఉంటది. ఆ షేకింగ్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది మనోడైతే చూసుంటాడు. లైక్ అది ఫీల్ అయ్యి ఉంటాడు మనోడైతే. ఇంక దాని తర్వాత మన దేవుడు ఏదో జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. సీవైపు చూస్తుంటే ఏం చూస్తున్నావు? అక్కడ ఏం కనపడదు నీకేం చూస్తున్నావు? అరేయ్ నాతో మాట్లాడట్లేదా? అరేయ్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు చట్నం కొనేసి లేదు నా వైపు ఏదో వస్తున్నట్టు అనుకున్నాను. ఏదో సంథింగ్ మన మీదకి అటాక్ చేయడానికి వస్తుందని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే మోషన్ ఇంకా స్పీడ్‌గా మన మీదకి వస్తూ ఉంటది. నేనైతే నమ్మట్లేదు. అది ఖచ్చితంగా హెచ్చరిక వస్తుంది. నాకు అర్థమైపోయింది. అది ఆ స్టాచ్యూని చూసి అటాక్ చేసానికి ఇక్కడికి వస్తుంది. ఎళ్లి కింగ్ మాట వినండి ఇక్కడ అది అటాక్ చేసానికి ఇక్కడికి వస్తుందని చెప్పేసి లేదు భూమి కదలట్లేదు. లైక్ మన వాటర్ ఏమి నాకు తెలిసినట్టు నా నైట్ అయితే చాలా ఎక్స్‌పీరియన్స్ పర్సన్ దీని గురించి చాలా తెలిసుంటది. అవును సార్ ఇక్కడ ఏం జరగట్లేదు సార్ అని చెప్పి తను కూడా చెప్పుంటాడు. మై లార్డ్ ఏం జరగట్లేదు చెప్పి చెప్తుంది సార్ అరే మీకు అర్థం కావట్లేదా? అరే దేవుడు ఎంత పవర్‌ఫుల్ మీకు అర్థం కావట్లేదు. సార్ పక్కన పెట్టండి. సార్ మీరు కాస్త చూసుకోండి. ఎందుకంటే ఏదైనా అటాక్ చేసినట్టు మొత్తం నాశనం అయిపోతారని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే మనం సూచించింది అయితే ఒక మెర్మైడ్. ఆ మెర్మైడ్‌ని దాన్ని చూసి మనల్ని క్రియేట్ అయ్యి తను అటాక్ చేసానికి వస్తుంది. తనైతే భయపడట్లేదు అక్కడ అని చెప్పి ఇంక మన జేవియర్ అది మన లాయర్ ఇంకా జేవియర్ అంటే కాన్ఫిడెంట్‌గా చెప్పేసారు కదా! మనం కూడా ఏమి ఓకే అయితే మీరు చెప్పింది నిజమే. ఇంక అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంక అందరిని దీన్ని చేశాను సార్. అది కూడా దగ్గరికి వచ్చేసింది. జేవియర్ కిందకెళ్ళి ఆ హ్యాంకర్స్‌ని చీల్చా అని చెప్పేసి అక్కడ మనం కూడా కిందకెళ్ళిపోయి చేస్తుంటాడు. ఇంక మన పుడింగ్‌ని అయితే లోపలికి పంపించేసి పుడంగ్‌ని ఇంకోటి దాన్ని స్టాచ్యూని పక్కకు తోసేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇంక మనోడు కింద చేరి తన స్లాష్‌తో దాన్ని కోసేసుంటాడు. ఇంక మనోడు ఏదో ఒకటి చేసి ఆ షిప్‌ని అయితే ఇక్కడి నుంచి పంపించేలా చేసేసి ఉంటాడు. అలాగా చేసేసరికల్లా అవి ఇంకా మనోళ్ళ దగ్గరికి వస్తుంటది. ఇంక దానివల్ల ఎర్త్‌క్వేక్ వచ్చేసరికి కొన్ని అయితే పడిపోతుంటది. ఇంకప్పుడే ఆ స్టాచ్యూ కూడా కింద పడిపోతుంది. ఆ స్టాచ్యూ మీదకి తను అటాక్ చేస్తూ మనకి మానా బ్లాస్ట్ యూజ్ చేసి మన జేవుడైతే మన లాయర్‌ని కాపాడేసి ఉంటాడు. అదైతే దూరం చేసేసి ఉంటది. లైక్ మన బిల్డింగ్స్ వైపుకి. ఇంకా బిల్డింగ్ వైపు వీడికి ఇదేసేసరికల్లా ఇలా అక్కడ వెళ్ళి పడిపోయి ఉంటది. ఇది చాలా మందిని కాపాడింది పర్సుంటాడు. మళ్ళా ఇంక పదండి ఇంక కాపాడదని చెప్పి మాట్లాడితే హిప్పోపోటమస్‌కి పంపించుంటాడు. వన్ షాట్‌ని యూజ్ చేసామని చెప్పి. అలాగా మనుషులనైతే కాపాడేసి ఉంటాడు. ఇంక తర్వాత మాస్టర్ మనం వెళ్లి కాపాడాలి కదా! కాపాడాలి నీకేం అర్థం అవుతుందా? మనం కూడా ఇక్కడ గాని ఎక్కువ సేపులో ఉంటే మనం ఇక్కడ ఇరుక్కుపోతాం రా! మనం ఏం చేయలేకపోతున్నాం రా! నీకు అర్థం కాలేదు. పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్కడ ఇంక దానైతే అందరిని హెల్ప్ చేస్తూ కొంతమందిని పైకి పంపిస్తూ సేవ్ చేయమని చెప్పున్న ప్రతి ఒక్క హిప్పోపోటమస్ సేవ్ చేస్తున్నది. కానీ అదేది మన
అదే ఐలాండ్ లోపలికెళ్ళిపోయి అది మొత్తం డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటది. మీకు అర్థం కాదు మొత్తం నాశనం అయిపోయింది. మీకు అర్థం కావట్లేదా? నువ్వు తనతో ఫైట్ చేయగలవా? అది చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ అది. నాకు తెలిసినోడికైతే నువ్వు దేనికి పనికిరావు. ఈ సిటీని మనకి అవసరం లేదు. మనం ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఇక్కడికొచ్చిన డబ్బుల కోసమే. కానీ నేను అనుకున్న లాయర్ ఫ్రెండ్‌రా ఎప్పుడు తన ఓటమి గాని ఎప్పుడు ఎంచుకోడు. తన ముందు ఎంతమంది సెట్ ఉన్నా గాని తను ఓడించడానికి రెడీగా ఉంటాడు. తను ఎప్పుడు గివ్ అప్ ఇయ్యడు. కానీ ఇప్పుడు గివ్ అప్ ఇస్తుంది. తను మారిపోయాడని చెప్పి తనైతే మైనస్ 5 పాయింట్స్ అయిపోయి ఉంటది. దానివల్ల తను తగ్గిపోయి ఉంటది. తన ఆర్‌పీ కూడా పడిపోయి ఉంటది. సరే తన మాట వినట్లేదు నేను వెళ్తున్నానని చెప్పేసి తనైతే మానవ భాష యూజ్ చేసుకొని తనొక సర్కింగ్‌గా యూజ్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఐలాండ్ వైపు వెళ్తూ ఉంటాడు. ఇంకా తను వెళ్తూ స్ట్రెయిట్‌గా తన మీద అటాక్ చేసానికి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడు ఆ వేట మనోడి మీదకి అటాక్ చేస్తుంటే, ఇది కూడా డిఫ్లెక్ట్ చేసానికి ట్రై చేస్తూ, ఆ వేట పటపటని పడుతుంటది. కొంతమందయితే ఇంక దానితో ఏంది దీనిలో స్ట్రాంగ్‌గా ఉందని చెప్పి అందరూ అనుకుంటుంటారు. అప్పుడైతే దాని కళ్ళ వైపు నుంచి ఒక ఫ్లాష్ అయితే యూజ్ చేస్తుంది. అది వాటర్ క్యానన్ లాగా. అదే దాని మీదకి యూజ్ చేస్తారు కదా! వీళ్ళైతే అటాక్ అనేది డిఫ్లెక్ట్ చేయలేకపోతుంటాడు. చాలా స్ట్రాంగ్ ఉంటది. ఇంక తన మీదకి మాసివ్ బ్లాస్ట్ అయితే యూజ్ చేస్తుంటాడు. ఇంకేదో చేయాలని చెప్పి ఆ స్టాచ్యూ కనపడేసాడు కదా! తను ఆ స్టాచ్యూ మీదకి వెళ్తూ తన మీద అటాక్ చేసానికి పరిగిస్తుంటది. ఇంకా ప్రజలందరూ చూసి భయపడుతూ ఉంటాడు. అదే తన మీద అటాక్ చేసానికి ట్రై చేస్తుంటే, అప్పుడే మన జేవుడు చూసి తన మానా స్లాష్ యూజ్ చేసి తనని దూరంగా పంపించడానికి ట్రై చేసుంటాడు. కానీ దానికి ఎటువంటి డ్యామేజ్ ఉండదు. కానీ తనైతే రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటది. తన చెయ్యయితే తను సేఫ్ అయిపోయి ఉంటాడు. కానీ తనకి ఎటువంటి స్లాష్ కూడా పడుండదు. ఇంక జేవుడు ఇద్దరు కలిసి చాలా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. జేవుడు తన అటాక్‌ని ఆపుతూ చాలా కష్టపడుతూ ఉంటాడు. కానీ తనైతే చాలా గట్టిగానే దెబ్బలు తింటూ కనపడిపోతూ ఉంటాడు. ఎట్లా ఓడించాలని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఎట్టలా చేద్దాం కానీ అని చెప్పేసి తను లేసి ఎట్లైనా ఓడించాలి దీన్ని. నేను ఎట్ట ఓడించాలి? సరే అయితే దీని మీద నేను వాటర్ ఆఫ్ అటాక్స్ యూజ్ చేస్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక మన లాయిడ్ అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేను వెళ్ళిపోతాను. తను రాకపోయినా పర్వాలేదు. కానీ నాకేం తెలుసు కానీ నాకింకా డబ్బులు రాలేదు కదా! అవును కదా! నాకింకా డబ్బులు రాలేదు. వాడింకా నాకు డబ్బులు ఇవ్వలేదని చెప్తాను ఆలోచిస్తూ. ఆయన ఇప్పుడు నేనేం చేయాలి? చెప్తానే షాక్ అవుతుంటాడు. ఇంకప్పుడు తన గురించి ఆలోచిస్తూ చెత్త నా కొడుకులు. నా డబ్బులు ఎవడబెట్టుకున్నాడు. ఆ సిటీ గాని నాశనం అయిపోతే నా చెల్లికి డబ్బులు రావు. అన్నప్పుడు నాకు ఎటువంటి మనీ రావు. ఓయమ్మ నాశనం అయిపోయింది. నా డబ్బులు కావాలి. నా ఫోన్ మొత్తం నాశనం చేస్తావా మనీ నీ పదండ్రా అల్లా అని చెప్పి తనైతే అడుస్తూ అక్కడి నుంచి వెళ్తుంటాడు. ఏమో తన పాపని యూజ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. లేక తను యాష్ బ్లాస్ట్ యూజ్ చేస్తూ ఇంక పద నా డబ్బుల్ని తీసుకో అని చెప్పి ఇంకా జేవుడైతే తన మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు చాలా గట్టిగానే. ఇంకా దానైతే అటాక్ అనేది పిటొకటి డిఫ్లెక్ట్ అవుతూనే ఉంటది. దానైతే అంత గట్టిగా అటాక్ చేస్తుంది. జేవుడైతే తనని చిన్న స్లాష్ కూడా పెట్టలేకపోతూ ఉంటాడు. తన మీద కళ్ళు వీక్‌నెస్ అని చెప్పి కళ్ళ మీద కొట్టిన కానీ కళ్ళైతే డిఫెన్స్‌గా చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంకప్పుడే తను తేలితే వచ్చి మన దేవుడి మీద కొట్టుంటే జేవుడైతే దూరంగా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే మన హిప్పోపాటమస్ వచ్చి దాన్ని కొట్టి దాన్ని డిఫ్లెక్ట్ చేసేసి మన మన లాయర్ దగ్గరికెళ్ళిపోయి ఉండిద్ది. ఇంక దాంతో "నా కొడకా నా డబ్బులు తీసుకునే దానికి కట్టొస్తారా నువ్వు? తనైతే ఓడిస్తాను నేను" అని చెప్పి మనోడు ఉండుంటాడు. ఇంకప్పుడే "నీ పనయిపోయింది చెత్త నా కొడకా" అని చెప్పి చెప్తుంటాడు. అప్పుడే దేవుడైతే మన లాయర్ వచ్చేసాడు. నాకు ఎటువంటి భయం లేదు. నేను కొట్టేసిందని చెప్పేసి ఇంక సైడ్‌కి దిగేసి వాడి మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. కానీ దాని మీద ఎంత అటాక్ చేసినా గాని తనకేం కావట్లేదు. ఏందిరా ఇప్పుడేం చేయాలి? సరే లాయర్ వచ్చాడు తన మీదకి అది ఎక్కడో ఏదో ప్లాన్ ఉంటది. కాబట్టి నేను ఖచ్చితంగా తనని ఓ ఓ హోప్‌ఫుల్‌గా ఫైండ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు సేఫ్‌గా ఉండొచ్చని చెప్పి చెప్తూ ఇంకా లాయర్ అయితే ఏదో ఆలోచించి వచ్చుంటాడు కాబట్టి ఖచ్చితంగా గెలిపించడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు తను పూడంతో పాటు ఇక్కడికొస్తూ ఉంటాడు. ఇంకా తను ఎగురుకుంటూ వచ్చి మనోడి దగ్గరికొచ్చేసారు. "పదండి వెళ్ళేదాం కొడుకుని నాశనం చేద్దాం పదండి" అని చెప్పి తను అక్కడికెళ్తుంటాడు. ఇంకా జేవరి తన మీదకి అటాక్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఓడించేది? నాకు అర్థం కావట్లేదని చెప్పి తన మీదకి డిఫెన్స్ ఆఫ్ అటాక్స్ యూజ్ చేస్తుంటాడు. ఇంకా జేవరి అయితే సరే దీని మీద నేను నా సర్వైవింగ్ స్కిల్ యూజ్ చేస్తా అని చెప్పి మన లాయర్ తన మీదకి యూజ్ చేసుంటాడు. సర్వైవింగ్ స్కిల్స్ అని చెప్పి అరిచుంటాడు. ఇంకా దాని వల్ల తననైతే పాత్ చేసి చూసుంటాడు. తను ఎంతలోనే అటాక్ చేసినా కానీ తన ఇంటెల్ సెక్షన్ మొత్తం కనపడుతూ ఉంటది. ఇంక దాని తర్వాత తన స్కిల్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండింది. ఆ స్కిల్స్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయంటే చాలా పవర్‌ఫుల్ ఉంది. కానీ నా సర్వైవింగ్ స్కిల్స్ పనిచేస్తాయని చెప్పి అసలు అనుకోలేదు. దాని మీద ఎన్ని అటాక్స్ చేసినా గాని తన కాంపోనెంట్స్ అనేవి చాలా థిక్ అండ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అది ఒక్కొక్క రేల్‌తో చాలా ఈజీగా ఉండి ఒక షీల్డ్‌గా ఉన్నట్టుంది. కాబట్టి దాని మీద ఎన్ని అటాక్ చేసినా గాని దాన్ని డిఫ్లెక్ట్ చేయలేం. ఎందుకంటే బికాజ్ దాని మీద అటాక్ చేసిన ప్రతి ఒక్క అటాక్ అనేది డిఫ్లెక్ట్ అవుతూ తను వేవ్స్‌గా ఫార్మ్ అయ్యి తన హార్న్ దగ్గర నుంచి అది బయటికెళ్ళిపోతుంది. లైక్ తన హార్న్ నుంచి తను బయటికెళ్ళిపోతుంది. లైక్ వేవ్స్‌గా తను బయటికి ఇసేస్తుంటది. తన వల్ల అది అటాక్ అనేటిని అబ్జర్వ్ చేసుకొని వదిలేస్తూ ఉంటది. దాని చూసుకొని తన వీక్ పాయింట్స్ అనేవి తన స్టమక్ నుంచి తన ఎనర్జీ కూడా చూస్తుంది. ఇలా చేసి అలా చేసి తను ఓడిపోతుందని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు. ఇంక జేవుడికి తను వస్తూ తన హా తన హార్న్‌ని నాశనం చెయ్యి అని చెప్పి తను హ్యాండ్స్ చూపిస్తుంటాడు. తన హార్న్ కోసం అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ మన జేవుడికైతే ఏం అర్థం కావట్లేదు. లైక్ మనోడు బూతులు మాట్లాడుతున్నాడు. నన్ను ఇప్పుడు ఎందుకు తిడతావు అని చెప్పి వాడు తడుస్తుంటాడు. "అరె అర్థం కాదురా అరేయ్ హార్న్ రా అరేయ్! ఆ హార్న్ నరకరా" అని చెప్పేసారు కదా! "అవునా! సరే అయితే కానీ" అని చెప్పి తను పైకి ఎగిరిపోయి తన హార్న్ మీదకి స్లాష్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా అలాగా తను పైకొచ్చిన వెంటనే తను ఒక బ్యాన్స్ యూజ్ చేసుకొని తనని ఇంపాక్ట్‌గా యూజ్ చేసుకొని నా కొడకా అయిపోయిందని చెప్పి "జేవియర్ హార్న్ గుర్తుపెట్టుకో" అని చెప్పి అరుస్తుండే. నాకు అర్థమైంది నేను చేస్తా అని చెప్పి తను అరుస్తూ తన స్ట్రెయిట్ తన హార్న్ మీదకి తన మాన కట్ అనేది ఒక టెక్నిక్ యూజ్ చేస్తుంటాడు. ఆ టెక్నిక్ వల్ల హార్న్ అనేది చిన్నగా కట్ అవుతూ ఉంటది. దానివల్ల అది భయపడిపోయి ఉంటది. దానివల్ల మనోడికి ట్రిపుల్ సర్కిల్ ఉంటది కాబట్టి మనం ఆ సర్కిల్‌తో వాటన్నిటిని స్లాష్ చేస్తూ వాటిని చాలా స్పీడ్‌గా తిప్పుతూ దానివల్ల అయితే తన మాన మొత్తాన్ని ఒక బ్లేడ్‌లోకి కన్స్ట్రక్ట్ చేసుంటాడు. దాని వల్ల ఆ మాన
స్లాష్ అనేది యూజ్ చేయగలుగుతున్నాడు. అదే జేవర్ చేయగలడు ఇప్పుడని చెప్పి అనుకుంటుంటాడు. అప్పుడే తను భయపడి తను కిందకి తన మీద అటాక్ చేసానికి ట్రై చేస్తే, పూడంగా అయితే మధ్యలో వచ్చి దాన్ని కాస్త దూరంగా తోసేసుంటాడు. ఇంకా జేవర్ ఎట్లాగో దాన్ని కోసేయడానికి ట్రై చేస్తూ చిన్న అటాక్ ఇచ్చేసి కోసేసుంటాడు. దాని వల్ల తనకి అంతులేని నొప్పైతే వచ్చుంటది. తను అరుస్తూ కూర్చుంటా ఉంటది. ఇంక తన హార్న్ ఎళ్ళిపోయేసరికి ఇంకా సరే అయితే తన మీదకి డిఫ్లెక్షన్ యూజ్ చేయని చెప్పి మన జేవర్ అయితే అరుస్తుంటాడు. తన కింద పక్కలో అయితే యూజ్ చేస్తాను పొట్ట దగ్గర అని చెప్పి అరిచేసరికలా ఓకే అని చెప్పి ఇంకా మన జేవుడు కూడా లాయిడ్ చెప్పాడు కదా అని చెప్పేసి మన జేవుడు కూడా ఆగకుండా తన కింద పార్ట్ మీద యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. కింద గుర్తుపెట్టుకో అదేదో వీక్ పాయింట్స్ అని చెప్పి చెప్పుంటాడు. ఇంకా సరే అని చెప్పి దాని మీద అయితే మానా బ్లాస్ట్ యూజ్ చేసినానికి ఇంకా మానా బ్లాస్ట్ యూజ్ చేసినప్పుడు దాని మీద దూకేసానికి ట్రై చేస్తుంటది. తను కట్టే దూరంగా వెళ్ళిపోయినది. ఇంక మన లాయిడ్ అయితే భయపడుతూ ఉంటాడు. లైక్ తనకి ఏమైపోయినా అని చెప్పేసి ఇంకప్పుడే అదే సీన్ మళ్ళీ తిరిగి వస్తుంటది. మన జేవుడు అయితే కొట్టాలని చెప్పి దాని మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అటాక్ అనేది పడుతున్నప్పుడు పుడంగా స్టైల్‌గా వచ్చేసి మన లార్డ్ పుడంగా అయితే దాన్ని కాపాడేస్తూ ఉంటాడు. ఇంకా కాపాడేసి దూరంగా తీసేసుంటాడు. ఏ పుడంగ్ సూపర్ రా నాయనా అని చెప్పి అరుస్తుంటాడు. ఇక అప్పుడు పుడంగయితే మనం తిడుతుంది. పుడం చెప్పి మాస్టర్ పుడంగ్ మీరేం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ మీరు నన్ను తిడుతున్నారని చెప్పి నాకు అర్థమైంది. ఖచ్చితంగా నేను ఏదో హెల్ప్ చేస్తాను మీకు అని చెప్పి తను మళ్ళీ తనకు పడిపోయిన స్వాడ్ ఎత్తుకొని తన మీద అటాక్ చేసినానికి మళ్ళీ లాయిడ్ అయితే రెడీగా ఉంటాడు. ఏమో లాయిడ్ ఇంకా జేవుడు ఇద్దరు ఇప్పుడు తను ఏం చేయాలి ఇప్పుడు ప్లాన్ బి ఇంకా ప్లాన్ డి రెండింటిని కలిపి చేయాలి. కాబట్టి అర్థమైంది నాకు అని చెప్పేసి తనైతే సరే కానీ అయితే పుడంగ్ హెల్ప్ కూడా కావాలని చెప్పేసి అడిసే పుడంగ్ అని చెప్పి దాని మీద ఎగురుకుంటూ వచ్చేస్తుంటది. ఇంకా సరే అయితే తెల్లం పదా అని చెప్పేసి ఇంకా అలాగే మన జేవుడే చెప్తుంటాడు. మన జేవుడిని చెప్పుంటాడు తనైతే తనతో ఫైట్ చేసి చెట్లలాగా తీసుకురా అది ఉడ్స్ దగ్గరికి అక్కడ తనతో అటాక్ చేద్దామని చెప్పి చెప్పుంటాడు. మీరేం చేయాలనుకుంటున్నాడు? తను ఫైట్ చేస్తుండు. మనం వుడ్ దగ్గరికి వెళ్దాం. వుడ్ దగ్గరికి వెళ్దాం. తను వుడ్ దగ్గర తను ఫైట్ చేయాలని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి మన జేవుడైతే అర్థమైపోయినది మన లార్డ్ అయితే పెట్టే ప్లాన్ ఏసేసారని చెప్పేసి ఇంక ఎట్టలాగా తను వెళ్తుంటాడు. ఇంకా కింగ్ కూడా దీనంతా చూస్తా ఉంటాడు. అప్పుడు మన కింగ్ కూడా చెప్పుంటాడు లైక్ తను అందరికి బయటికి వెళ్ళిపోయేటప్పుడు మన లార్డ్ వచ్చి చెప్పుంటాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అలా అదే అటాక్ చేసి మన స్టాచ్యూని కాబట్టి మన స్టాచ్యూని బయటికి తీసుకొని వస్తే సరిపోతుంది. ఇంకా అలాగే ఆ స్టాచ్యూని మనం వుడ్ దగ్గర తీసుకుపోతాం. ఎటువంటి కాన్సిక్వెన్స్ ఏం జరగకుండా కాబట్టి మీరు ఎటువంటి భయపడకుండా నా పని నాకు చేయండి అని చెప్పి చెప్పుంటాడు. ఇంక మన దేవుడు దాంతో అటాక్ చేసి ఉత్సాహం తీసుకొని దానికి ట్రై చేస్తుంటాడు. ఇలా మనమైతే కింగ్‌తో మాట్లాడుతుంటాడు కాబట్టి కింగ్‌తో మాట్లాడేసాడుగా కింగ్ కూడా తన మనుషుల్ని పెట్టి దాన్నయితే ఉడ్డాకి తీసుకొచ్చడానికి ట్రై చేస్తుంటాడు. ఇంగదంతా దేవుడు అయితే కష్టపడి తన దగ్గర నుంచి అటాక్స్ అయితే తప్పించుకుంటూ తనకి దూరంగా వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే తను ఉడ్డాకి తీసుకొని పోవాలి కాబట్టి. ఇంకా అలిసిపోతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలిరా ఇప్పుడు ప్రజల్ని కాపాడాలా? ఏం చేయాలని చెప్పి తను ఉచ్చు దగ్గరికి తీసుకొచ్చుంటాడు. లాయర్‌ని నేను నమ్ముతున్నాను. లాయర్ ఏదో చేయగలడని చెప్పేసి తను పానిక్ అదే నొప్పితో ఉప్పరిగిస్తూ ఉంటాడు. ఇంకొచ్చేసాం పదా చేయాలి కానీ అని చెప్పి అరుస్తుంటాడు. ఇంకప్పుడే అదైతే ఒక చెక్క మూస అయితే వెళ్తూ ఉంటది. అది కూడా చూసి చాలా కోప్పడుతుంటది. ఎందుకంటే ఆ స్టాచ్యూని మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేసేసుంటాడు మన లాయిడ్. ఇంక చేసేసి తనైతే ఉత్సాహం పెట్టేస్తుంటాడు. కాబట్టి తన మౌంటైన్ మీద తన ముందుండేసకల తను చాలా బీపీతో వచ్చేసి తన మీద అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా మన జేవుడైతే షాక్ అవుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు అని చెప్పేసి "రా నా కొడకా నేను దీనికోసం నాకు నుంచి ప్లాన్ చేశాను. నీ ఎనిమి అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాడు. ఇంక పదండి ఇంక చేయండి నీ గుర్తుంది కదా!" అని చెప్పేసి "మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు సకల పర్వాలేదు తన మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నా" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత మన పుడంగ అయితే భయపడుతూ ఉంటాడు. ఇంక సరే ఇంక దొరికిన ఛాన్స్ కదా అని చెప్పేసి తన మీదకి మాన బ్లాస్ట్ అయితే యూజ్ చేస్తుంటాడు. ఆ మాన బ్లాస్ట్ అనేది చాలా గట్టిగా తగిలేసకల తన ఇంటర్ స్కిల్ అనేది పగిలిపోయినది. ఆ వేవ్ అనేది చాలా దూరంగా పడిపోయి ఉంటది. కానీ తన సెల్ అనేది పగిలిపోయింది కానీ తను ఇంటర్నల్ ఆర్గాన్స్ అయితే ఏమయ్యదు. అంత స్ట్రాంగ్ కాదా అని చెప్పి మనతో భయపడుతూ అలా దాని కింద పడిపోతూ ఉంటారు. నాకు కావాల్సింది కూడా ఇదే. "నువ్వు చాలా మంచి పని చేసావు దేవుడు" అని చెప్పేసి తను దేవుడు చేసిన పనికి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ తన గాల్లో ఎగురుతూ వెళ్లి తన అటాక్ యూజ్ చేసి తిరుగుతుంటాడు. ఇప్పుడు మాస్టర్ లాయిడ్ ఏం చేయబోతుందో నాకేం అర్థం కావట్లేదు. నేను చాలా వీక్‌గా ఉన్నానని చెప్పి చెప్తుంటే, "నువ్వు వీక్ కాదు నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు కాసేపు పోతావు ఉండని చెప్పి చెప్పేసా కదా! అప్పుడే మన పొడంగ అదే లైక్ మన హిప్పోపోటమస్ పడిపోయి ఉంటాడు. "జేవర్ చాలా మంచి పని చేసావు. దీని గురించి నేను ఆళ్ళ నుంచి ఆలోచిస్తా ఉన్నాను" అని చెప్పి చెప్తూ, ఇంకా సరే అయితే ఇంక నా మానా బ్లాస్ట్ యూజ్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడే తను పరిగెత్తుకుంటూ వెళ్తూ ఇంక మన పొడంగ కూడా చేస్తున్నాడు కాబట్టి తను ఆలోచిస్తున్నాడు కాబట్టి సర్జన్‌గా తనకు మంచి బెస్ట్ ఊమ్ ఉండి కాకపోతే మీరు అటాక్ చేయాలంటే ఫస్ట్ నా మానా అటాక్స్‌ని యూజ్ చేయాలి. ఇంకా అలాగే అటాక్ అనేది ఎవడికి కాకుండా చూసుకోవాలి కాబట్టి ఇంకా చూసుకొని చేయాలని చెప్పి ఇంకా పొడంగ ఆగిపో అని చెప్పి అడుగుంటాడు. ఇంకా సరే అది దొరికిపోయింది కదా! అని చెప్పేసి ఇంక దాని మీదకి ఎగురుకుంటూ వెళ్ళుంటాడు. ఇంకా తన ఇంటర్నల్ సపోర్ట్ తీసుకొని ఎగురుతెళ్ళుంటాడు. ఎందుకంటే తను ఇక్కడికి వస్తున్నప్పుడైతే తన మీద తన మాన బ్లాస్ట్‌ని యూజ్ చేయాలంటే తన దగ్గర అయితే లెవెలప్ ఉండాలి. లైక్ 3 సర్కిల్స్ ఉండాలి. 3 మానా సర్కిల్స్ ఉన్నాయి. తను లేపేసగల తను డెవలప్ చేస్తూ ఉంటాడు. అలాగా తను మానా హార్ట్‌ని అయితే డబుల్ లెవెల్ చేసుకుంటూ అదే తను 10th లెవెల్‌కి వెళ్ళిపోయినయితే తనకు కావాల్సిన మానా హార్ట్ అయితే దొరికేసుంటది. అలా తను లెవెలప్ చేసేసుకొని ఉంటాడు. ఇంక తనకు కావాల్సిన థర్డ్ సర్కిల్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటది. తను తన హార్ట్ చుట్టూ కావాల్సిన తాడుని దొరికేసారు కదా! మన వాడైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక దీనికైతే ఖచ్చితంగా అనకూడదు నీకు దెబ్బలు కొట్టేయచ్చు అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతా ఉంటాడు. ఇంక తనకి కావాల్సిన ఆర్‌పీ అయితే ఇంకా దొరకుండదు. ఇంకా కావాలి లైక్ ఇంకో 50-60 కావాలి. అప్పుడే మన దేవుడైతే పడిపోతూ మనల్నైతే హ్యాపీగా చూసుంటాడు. లైక్ మనం చేయగలరని చెప్పేసి అలా తనకు కావాల్సిన మానా హార్ట్స్ అయితే దొరికేసుంటది. ఇంక తనకు కావాల్సింది డెవలప్ చేసేసుంటాడు. అసలు కోడ్ టెక్నిక్‌తో తనైతే ఇంకో మానా హార్ట్‌ని అయితే క్రియేట్ చేసేసుంటాడు. అదే తన గుండె చుట్టూ తిరుగుతుంటది. రెండైతే అటాక్ చేసినాక ఇంకోటైతే మన తన గుండెని కాపాడుకునే దానికి ఇంకా తనైతే తన మీద అటాక్ చేసానికి మానా అటాక్ యూజ్ చేసుంటాడు. అప్పుడు తన మీదకి ఒక
రాయి తన తల మీద తగిలుంటది. ఇంక తన గుండెని కాపాడుకోలేకపోయా ఉంటాడు. ఇంకా అలాగ తన మూడు మానా హార్ట్స్‌ని రెండిటిని కలిపేసి తన గుండె వైపు ఫోర్స్ చేసి అలాగా తనైతే మానా బ్లాస్ట్ అయితే యూజ్ చేసుంటాడు. తను పడిపోయే ముందే తనైతే ఇంటర్నల్ మొత్తం యూజ్ చేసుకొని ట్రిపుల్ మానా బ్లాస్ట్ అని చెప్పి యూజ్ చేసుంటాడు. దాని వల్ల తన షీల్డ్ అనేది మొత్తం పేలిపోయి తను కింద పడిపోయి ఉంటాడు. లైక్ కొలాప్స్ అయిపోయి ఉంటాడు. అలా మనం పడిపోయినప్పుడు దేవుడిని లేపేదానికి అందరూ కష్టపడి దేవుడిని లేపేసి ఉంటాడు. ఏమైంది అని చెప్పి చెప్పేసి అలా ఇంకా అదే ఓడ్చేసారా చూడంగైతే ఎక్కడికో తీసుకుపోని చెప్పి ట్రై చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం అని చెప్పి ఉంటే అక్కడైతే మన లార్డ్ ఉంటాడు. లార్డ్ అయితే కొలాప్స్ స్టేజ్‌లో ఉంటాడు. లైక్ తను అక్కడ పడిపోయి ఉంటాడు. తన గుండె కొట్టుకోవడం అయితే అక్కడ ఆగిపోయి ఉంటది. ఇంకప్పుడే ఆ లెటర్ అయితే పంపించేసుంటాడు. లైక్ మన లాయిడ్‌కి ఇదంతా జరిగిందని చెప్పేసి తనకి ఫెంటెరాకి. అదంతా మన ఫాదర్ అయితే చూసి చదివి ఉంటాడు. లైక్ ఏమైంది నువ్వు అందరూ ఇలా జరిగిందని చెప్పేసి చూసి తనైతే షాక్ అవుతూ ఉంటాడు. లైక్ లాయిడ్‌కి లేని చెప్పేసి ఇంక పదండి వెళ్దాం అని చెప్పి తను సిద్ధం చేసుకుంటాడు. లైక్ తన కొడుకుకి ఎన్నో సార్లు చెప్పాను. నువ్వు ఇబ్బందులు పెట్టుకోబాక అని చెప్పేసి. కానీ నువ్వు ఇప్పుడు ఇబ్బందుల దగ్గరికి వెళ్తున్నావు. ఎందుకురా అని చెప్పి తను బాధపడుతుంటే అప్పుడే సార్ బ్రెండన్ కూడా ఇక్కడికి వస్తూ నన్ను వదిలేయి నేను తొందరగా వెళ్తాను అని చెప్పేసి నువ్వు రాగలవు చాలా దూరంగా వెళ్ళని చెప్పేసి అక్కడ లక్కీలీ నీకన్నా బానే నేను తోలగలను అని చెప్పి చెప్తుంటాడు. ఇంక అలాగ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్తూ ఇంకెట్లో కష్టపడి ఇంక వెళ్తుంటాడు. ఇంక లార్డ్ అయితే పేర్లు మై లార్డ్ మీకోసం పనులు నేను చేస్తాను. మై లార్డ్ మీకేం కాలేదు కదా! మై లార్డ్ మీకు కావాల్సిన హెల్ప్ నేను చేశానని చెప్పి చెప్తుంటాడు. ఎప్పుడు తను మై లార్డ్ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే తన ముందుకు ఒక మాన్స్టర్ వచ్చేస్తుంటది. ఈ మాన్స్టర్‌తో ఫైట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళని ఎట్టైనా లార్డ్‌ని కాపాడాలి కాబట్టి ఎలాగో చేసి లార్డ్‌కి అయితే ఏం కాకుండా చూసుకోవాలి కాబట్టి ఈ మాన్స్టర్‌తో ఫైట్ చేసేదానికి కూడా వాళ్ళ నాన్న రెడీగా ఉన్నాడు. ఇంకప్పుడే సార్ ప్రాణాలైతే దిగి తనతో ఫైట్ చేసేందుకు రెడీ అవుతూ ఉంటాడు. ఆ మాన్స్టర్ అనేది చాలా భయంకరంగా ఉంటది. ఇంక దాంట్లో ఫైట్ చేయడం చాలా కష్టం అని చెప్పి ఫీల్ అయినా గానీ అప్పుడే సార్ బెండర్ అయితే దిగేసుంటారు. సార్ బెండర్ మీరు చేయగలరా అని చెప్తుంటే నేను చేయగలను సార్ అని చెప్పి చెప్పుంటాడు. అలాగైతే వాటి మీదకైతే అటాక్ చేసేదానికి తనైతే సిద్ధమైపోయి ఉంటాడు. అదే తన మీదకి స్లాష్ యూజ్ చేస్తుంటది. ఇంక మనోడు కూడా తను డిఫ్లెక్ట్ చేస్తూ తన మీద అటాక్ చేసి జాగ్రత్త మీరు జాగ్రత్త చేయండి అని చెప్పి చెప్తుంటాడు. ఇంక తన మీదకి అటాక్ చేసేదానికి తనైతే స్వాడ్‌ని అయితే చేసేసాకలా తన స్వాడ్‌ని అయితే చిన్నగా స్లాష్ చేసేసి ఉంటది. ఇంక తన మీద అటాక్ చేసాకలా తన నోటి మీదకి ఒక డాగర్ తీసుకొని తన నోటి మీదకి గుచ్చేదానికి ట్రై చేస్తుంటాడు. అలాగా అతను ఎంతో కష్టపడి తను చాలా పెయిన్‌లో ఉండగాని ఏదో ఒకటి చేసి తను చేసేదానికి ఎప్పుడే ఫాదర్ అండ్ మదర్ ఇద్దరు కలిసేసి తన మీదకైతే అటాక్ చేసి తనైతే ఓట్ చేసి ఉంటాడు. లైక్ ఒకడు కళ్ళ దగ్గర ఒకడికి కాళ్ళ దగ్గర అలా చేసేసి తనని డిఫీట్ చేసేసి ఉంటాడు. "అమ్మయ్య! పర్వాలేదు. మీరు నన్ను కాపాడండి. నన్ను క్షమించండి" చెప్పేసి అట్లా. అక్కడికి ఇంకా చాలా వచ్చేసి ఉంటాయి. ఇంకా అవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సరే చెప్పి మనతో నేను ఫైట్ చేస్తాను. మీకేం ప్రాబ్లమ్ లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను నా గురించి ఆలోచించబాకండి అని చెప్పి సాల్‌బెన్ అయితే సాక్రిఫైస్‌కి రెడీగా ఉంటాడు. ఇంకప్పుడే అక్కడికి మీద అటాక్ చేసేదానికి అప్పుడే జీవిత గాల్లో ఎగురుకుంటూ వచ్చేసి ఇక్కడ కింద పడిపోయి ఉంటాడు. మీకు కష్టంలో నాకు ముందుగానే అర్థమైంది. అందుకోసం ఇక్కడికొచ్చాను. మీరు లేట్ అయ్యారనుకోని ఇక్కడ తొందరగా వచ్చేసాను సార్ నన్ను క్షమించని చెప్పి వాడి మీద అటాక్ చేసేసి వాటన్నిటిని అయితే ఓడిచేసి ఉంటాడు. ఇంక మన దేవుడైతే సారీ మీరంతా చాలా బాగున్నారనుకుంటా అని చెప్పేసాకలా. ఇంక తను చూసుకొని ఇంకా దేవుడు చాలా స్ట్రాంగ్ అయిపోయినట్టున్నాడు. అప్పటికి ఇప్పటికి తనైతే చాలా డెవలప్ అయిపోయాడు. తన మాన టెక్నిక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండొచ్చని చెప్పేసి మన లార్డ్ ఓకేనా అని చెప్పి అడిగేసాకలా. నేను తను బతికున్నాడా చనిపోయాడా అని చెప్పి నేను చెప్పలేను. తను కైండ్ ఆఫ్ కోమా స్టేజ్‌లో ఉన్నాడని చెప్పి చెప్తుంటారు. అప్పుడే మన పాస్ట్‌కి వచ్చేసాకలా మనోడైతే చనిపోయాడని చెప్పి చూసిన వెంటనే తను షాక్ అవుతున్నాడు. వాడి పేరెంట్స్‌కి నేనేం సమాధానం చెప్పాలి? నాకు అర్థం కాలేదు. మాస్టర్ ఇలా చనిపోయాడని చెప్పి అనుకుంటూ అప్పుడు తన హ్యాండ్ పట్టుకుంటే తన హ్యాండ్ పట్టుకొని తను చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఇంక తను హ్యాండ్ అనేది షేక్ అవుతుంటది. లైక్ తన హార్ట్ బీట్స్ అని కాకుండా తనకైతే పల్స్ అయితే కొట్టుకుంటా ఉంటది. తను చూసుకొని 10 సార్లు కొడుతుంది. కానీ తన హార్ట్ అయితే ఆగిపోయింది. అప్పుడు తనలోకి మానాన్ని పంపించేసాకలా తనకైతే 3 సార్లు కిసిన తను అవేక్ చేసుంటాడు. ఆ 3 సార్లు కిసిన ర్యాపిడ్‌గా తిరుగుతూ తనకైతే ఆర్టిఫిషియల్ హార్ట్ అయితే క్రియేట్ చేసి ఉంటది. తన వల్ల తనకి హార్ట్ ఆగిపోయినా గాని ఆ ఆర్టిఫిషియల్ హార్ట్ అయితే మనకి హార్ట్‌ని తిప్పుతూ తనకైతే ఇంకో హార్ట్‌ని సృష్టించింటది. అలా తనది పడుకుంటాడు. అలా తనైతే కోమా స్టేజ్‌కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా అలాగా మనోడైతే ఆ స్టేజ్‌కొచ్చి అదే ఆ కంట్రీకి వచ్చేసుంటాడు. ఆ కంట్రీ‌లో అయితే కష్టపడి వాళ్ళ ఇల్లు పగిలిపోయిన ఇల్లన్నిటిని కట్టుకుంటూ ఉంటాడు. ఇంక అక్కడైతే అందరూ లాయర్ గురించి మాట్లాడుతుంటారు. లైక్ ఆ మాన్స్టర్‌ని నోట్ చేసిన లాయర్డ్ అని చెప్పేసి. తనైతే ఇదంతా చేసిన లాయర్డే మేమేం చేయలేదు. ఇంకా జేవుడు కూడా చెప్తుంటాడు. నేను కాదు తను ఓడిచింది. తను ఓడిచిన లాయర్డ్ అని చెప్పేసి అక్కడ నా కొడుకు ఇంత పవర్స్ ఉన్నాయా అని చెప్పి చెప్తూ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అని చెప్పి చెప్తున్నా కదా! తను హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన టైం లేదు. ఎందుకంటే లాయర్డ్ అందరిని చాలా కాపాడుతూ మన్ని ఉన్నా అని చెప్పేసి చాలా మందిని కాపాడని చెప్పేసి ఎవరికేం కాకుండా చూసుకున్నాడని చెప్పేసి ఇంకా అలాగే చాలా మంది అక్కడ పడిపోతున్నప్పుడు కూడా లాయర్ తనని కాపాడని చెప్పేసి అప్పుడే మంటలొస్తే ఒక లాయర్ పెట్టే దగ్గరకొచ్చి వాళ్ళని కాపాడని చెప్పి చెప్తుంటాడు. అలాగైతే లాయర్‌ని నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. ఇంకా మీరు ఫెంటరా నుంచి వచ్చారని చెప్పి లాయర్ ఫెంటరా చాలా మంచోడని చెప్పి వినేసాకలా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. ఇంకా తన క్యాసిల్ మనకైతే చాలా మంచుంటాడు. పిల్లలు కాదు, పెద్దలు కాదు, ముసలోళ్ళు కాదు అందరూ వచ్చేసి లాయర్ ఫెంటరా బాగుండాలని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే ఎవరో వచ్చేసి ఆ లాయర్ వల్లే కదా ఇంత జరిగింది. ఆ నా కొడుకే ఆ బ్రిడ్జ్ కట్టేసారు కదా చేసేసారు అందరూ కుక్కని కొట్టినట్టు కొడుతుంటాడు. అలా మన లాయర్ గాడికైతే మానహార్ ఇది రికార్డ్ అయిపోయి ఉంటది. అలా తను మనోహర్‌కి రికార్డ్ అయిపోయాడంటే తను డీటెయిల్ కోసం చూడండి అని చెప్పేసి అలా. అప్పుడు మన లాయర్ అయితే సడెన్‌గా లేసేసి ఉంటాడు. నేను చాలా సేపటి నుంచి పనుకున్నట్టున్నాను. ఇప్పుడు నాకు పర్వాలేనట్టుంది. ఓహ్! ఏం జరిగింది ఇప్పటిదాకా అని చెప్పి. తను చూస్తుంటే తనైతే ఆ అబిలిటీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. తను చావలేదు. తను డ్రీమింగ్‌గా ఉంది. ఎందుకు చావలేదని చెప్పేసి అలా నాకు తెలియదు. తను
నువ్వు ముందుగా నీకే తెలుసు అని చెప్పుంటాడు. మాస్టర్ మీరు లేచేసారా అని చెప్పేసి కదా! ఓహ్! నువ్వు నన్ను చూసానికి ఇంత దూరం వచ్చావా? ఆయన ఇప్పుడు మనకేం జరిగిందని చెప్పుంటే, మిమ్మల్ని చూసినానికి గెస్ట్ వచ్చేసారని చెప్పేసి కదా! గెస్టా దేనికొచ్చారని చెప్పుంటే, మీరు చాలా బాగున్నారు నాకు అది హ్యాపీ అని చెప్పేసి కదా! లాయిడ్ నువ్వు బతికే ఉన్నావా? నువ్వు బాగున్నావా? నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా అని చెప్పేసి మదర్ అండ్ ఫాదర్ అయితే ఇద్దరొచ్చేసి తనైతే హగ్ చేసుకుంటా ఉంటారు. తనకి లాయిడ్ అయితే ఏం అర్థం కావట్లేదు అని చెప్పి షాక్ అవుతుంటాడు. ఇంక తర్వాత ఈ విషయం అయితే ఒక మెంటరా ఈ కంట్రీ క్వీన్‌కి కూడా తెలిసిపోయి ఉంటది. కింగ్‌కి కూడా. తను వెంటనే లైక్ ఒక పర్సన్ ఉన్నాడని చెప్పేసి ఒక మాన్‌స్టర్‌ని అయితే చాలా ఈజీగా ఓడిచేసాడని చెప్పేసి తను చాలా స్ట్రాంగ్‌గా అని చెప్పేసి ఒక లార్డ్ హైడ్‌నెస్‌గా చూపించుంటది. ఇంక తిని పేరైతే మనకక్కడ నేను వేస్తాను. తన పేరు నాకు తెలవదు. తనైతే ఎలిజబెత్‌నో ఏందో సంథింగ్ ఏదో ఉంటది. మె మెగ్గర్ కంట్రీకి సర్లేండి. ఇంక తర్వాత తినని చూసారు కదా! తనకి ఆర్‌పీ చాలా ఎక్కువొచ్చేసింది. యెస్ నాకు ఆర్‌పీ చాలా ఎక్కువొచ్చింది. సూపర్ ఇంకా ఆర్‌పీ నా కొడకా అని చెప్పి అరుస్తుంది. ఇంక తన మానహార్ట్ దొరికేసినది. తన హార్ట్ అయితే ఇంక మానహార్ట్‌గా ఫ్యూజ్ అయిపోయి ఉంటది. తన మానా బ్లాస్ట్‌తో. దానివల్ల తనకి ఎక్కువ మానా బ్లాస్ట్ అయితే యూజ్ చేయగలడు. కాబట్టి తనకి ఎటువంటి లాయల్ అయితే ఉండదు. అదే తనకి ఎటువంటి లిమిట్స్ ఉండవు. ఎన్ని అటాక్స్ అని తను యూజ్ చేయగలడు. ఇంకా అలాగే తనకి అలసట ఎక్కువ ఉండదు. ఇంకా స్టార్క్ న్యాచురల్‌గా ఉంటది. ఇంపాక్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది చాలా ఎక్కువ స్కిల్ సెట్ మనకి దొరుకుతుంటది. ఇంకా అప్పుడు నేను చాలా షవర్స్ యూజ్ చేశాను అని పడుకుంటే, "నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు" అని చెప్పి చెప్తుంటే, తన మానహారం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నేను తొందరగా పని తొందరగా కంప్లీట్ చేయొచ్చని చెప్పి, "లార్డ్ మీరు ఎందుకు అలా కాదని" చెప్పి తను చెప్తుంటాడు. తన మానహార్ట్ అనేది నీకు చాలా బాగా ముఖ్యం వస్తదని చెప్పేసి అలా, "పర్వాలేదు తను ఇంకా తొందరగా నేను షఫ్లింగ్ యూజ్ చేయొచ్చు" అని చెప్పి తను చెప్తుంటాడు. "సరే, సరే ఇంక వదిలేయ్" అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా మన మానహార్ట్ ఏంటో చూపిస్తుంది. ఒక చిన్న బ్యాడ్ ఎలిమెంట్ మొత్తం మట్టి పడగలు చెప్తే అది ఎలా బ్లాస్ట్ అవుద్దో అలా చేస్తది. మనోడైతే మానహార్ట్ లేపేసారు కదా! మానహార్ట్ అనేది బ్లాస్ట్ చేయదు. లైక్ తను కోర్‌గా యూజ్ చేసేది. కానీ మన దగ్గర మానహార్ట్ లేదు. తన దగ్గర 3 సర్కిల్స్ మొత్తం యూజ్ చేస్తూ తిప్పుతూ యూజ్ చేశారు కదా! అదొక సర్కిల్ ఫార్మ్‌గా యూజ్ అయ్యి తను మానహార్ట్‌ని అయితే క్రియేట్ చేసి ఉంటది. దానివల్ల తనకి మానహార్ట్ అన్ని క్రియేట్ అయిపోయింది. లైక్ నేను ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. ఇంకా దానివల్ల కింగ్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఆ కింగ్ కూడా వచ్చేసి "ఓహ్! మీరు బానే ఉన్నారు కదా! మీ గురించి వినడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు లార్డ్ అయితే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉంటాడు. ఓకే. మనకు కావాల్సిన మొత్తం దొరికేసిందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఓహ్! ఇక్కడ మీరు చూసిన కన్‌స్ట్రక్షన్ చాలా బాగా చేస్తున్నట్టున్నారు. స్ట్రీట్స్ అన్ని చాలా బాగా అవుతున్నట్టున్నాయి. నాకు తెలిసినోళ్ళకైతే ఇది చాలా కష్టపడినట్టున్నారు అని చెప్పి ఈ మంత్లీ బడ్జెట్ మొత్తం యూజ్ చేస్తుంది. మంత్లీ బడ్జెటా? నేను గనక వచ్చి కాపాడకపోయుంటే ఇది ఏంటి బడ్జెటే ఇది? అవును. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్తుంటే? నేను విన్నాను. క్వీన్ మీకు ఎక్కువ మనీస్ ఇస్తుందంట. లైక్ కాంపెన్సేషన్ కోసం. ఇలాగ మీకు మనీ చాలా ఎక్కువిస్తుందనుకుంటా. నాకు తెలిసిన వరకైతే దాంట్లో నాకు కొన్ని షేర్స్ ఉన్నాయనుకుంటా. లేదు, లేదు, లేదు మీరే అనుకుంటే ఏంటి? నాకు తెలిసిన వరకైతే సరే 1.5% ఇస్తా అని చెప్తే 1.5% చాలా కష్టం అనుకుంటా. నేను చాలా కష్టపడిన ఇక్కడ నా ప్రాణాలు కూడా పోయాయి అని చెప్పేసి అట్లా సో 2% చెప్తే 2%కి అయితే నా పిల్లోడు కూడా ఏం చేయలేడు. నా తమ్ముడు కూడా ఇంత చాలా కష్టపడి ఉండేవాడు కాదు. నేను చాలా కష్టపడ్డాను ఇక్కడ. నా చావు బతుకుల స్టేజ్‌లోకి వచ్చాను అని చెప్పేసి అలా సరే అయితే మూడింతలు తీస్తా అని చెప్పేసి అలా మూడింతలో సరే కానీ అని చెప్పి మనోడు చాలా హ్యాపీ ఫీల్ ఉంటాడు. ఏందిరా ఈడు ఇంత దారుణంగా ఉన్నాడు. తిని చూస్తే నాకు చాలా భయంకరంగా వేస్తుంది కానీ తినేది నేను హేట్ చేయాలని అసలు అనిపియట్లేదు నాకు అని చెప్పి తను చెప్తుంటాడు. లైక్ తనైతే లాయర్‌ని అయితే ఎప్పుడు హేట్ చేయాలని అనిపియట్లేదు అని చెప్పి తనైతే ఫీల్ అవుతుంటాడు. లైక్ లాయర్ చాలా మంచోడు. కాబట్టి తను అలా అనుకుంటూ ఉంటాడు. ఇతను చేసే పనులన్నీ స్కామీ ఉన్నా గాని, తనైతే హేట్ చేయడం నాకిష్టం లేదని బీతని చెప్తూ ఉంటాడు. ఇంకా సర్లేది పక్కన పెట్టి, కానీ తన ఫేస్ చాలా భయంకరంగా ఉందని చెప్పి చెప్తుంటా. లైక్ ఇక్కడ కూడా మనం కూడా చూడొచ్చు. లైక్ మన లాయర్ ఫేస్ అంటే భయంకరంగా ఉందిక్కడ. ఇంక తను చూసి సరే అయితే లాయర్ ఇక్కడ ఉండాల్సిన వాడైతే కాదు. తను చాలా ముఖ్యమైన పర్సన్ అయిపోయి తను చెప్తూ, మనకి ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. సరే అయితే నా డీల్ అయితే ఓకే కదా! తీసుకో నా డీల్ అని చెప్పి తనైతే షేక్ హ్యాండ్ ఇస్తాడు. యాహ్! కింగ్ డీల్ ఓకే కదా! అని చెప్పి చెప్పేసి యాహ్! యాహ్! డీల్ ఓకే అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా లాయర్ ఫేస్ చూసి తను చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంకొకరికి లాయర్ వచ్చేసాడు కదా! అందరూ ఓహ్! లాయర్ ఫ్రెండ్ రా మీరొచ్చేసారా అని చెప్పేసి సౌడు కూడా వెళ్తాను తేడి మనకి ఇక్కడ తను ఒక పాపులర్ పర్సన్ ప్రెజెంట్ తట్టుకోలేని చెప్పేసి వాళ్ళు జాగ్రత్త ఉండు. ఇంకా నీకోసం ఫీచర్ కోసం అయితే నేను పెట్టాను చెప్పేసి ఇంకా లాయర్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేసి లాయర్ ఫ్రెండ్ రా లాయర్ ఫ్రెండ్ అని చెప్పి అడుగుతుంటే అప్పుడు ఇప్పుడు నేను ఏం యూజ్ చేయాలి? సరే అయితే నా బిజినెస్ ప్లాన్ యూజ్ చేస్తాను చెప్పేసి అందరికి కూలింగ్ టెంపరేచర్ రూమ్ తెలుసా? మీ హీట్ పవర్ యూజ్ చేసేదానికి అది మీకు బాగా తెలుసా? నా దేశానికి ఎవరికి తెలియనట్టుంది. సరే అయితే దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి స్టార్టింగ్ తను చేసిన బిజినెస్ గురించి అయితే అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడు. అదైతే మీకు చల్లకాలంలో కూడా వేడి ఇస్తుంది. వేడి కాలంలో కూడా తను చల్లదనంగా ఇస్తుంది. దాని బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మీ పాప పని కోసం అదని చెప్పి తను చెప్తుంది. తినేది బిజినెస్ ప్లాన్ చేస్తాడు. మీకు ఇంట కాదు ఇంకా ఎక్కువగా మీకు హెల్ప్ అవుతుంది. మీకు ఎక్కువ బాధ, నొప్పి అనేది ఏం లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది అదని చెప్పి చెప్పుంటాడు. ఒక మీకు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే నా మ్యాన్షన్ దగ్గరికొచ్చేయండి. నా మ్యాన్షన్ దగ్గర మీకు దాని గురించి చెప్తానని చెప్పి చెప్పుంటాడు. ఇంక లాయర్ అయితే అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడు? తను ఒక మంచి పర్సన్. తనని ఎందుకు నేను హేట్ చేయాలని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. బికాజ్ తను చాలా మంచి పర్సన్. తన అన్న దగ్గర ఉండాలనుకుంటున్నాడు. తనైతే తన స్కిల్స్ అనేది ఎప్పుడు వేస్ట్ కాకుండా ఉంటే చాలు అని చెప్పి తను చెప్తూ రాయుడు ఫెంటరా ఎప్పటికైనా ఈ దేశానికి ఒక మంచి పేరు తీసుకురాగలడు. లైక్ ఈ దేశాన్ని కాపాడే దాంట్లో చెయ్యునంటే అది లాయిడ్ ఫెంటర్ లాగా ఉండొచ్చు అని చెప్పి తను చెప్తుంటాడు. లైక్ లాయిడ్ ఫెంటర్‌ని తను పొగుడుతుంటాడు. సరే గైస్ ఇక్కడితో అయితే మన ఈ పాటది ఎండ్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసి చాలా తక్కువైనా గానీ నా కాలు ఇంకా నొప్పి ఉంది. అలాగే గైస్ నేను తొందరగా లిప్ కిసింగ్ కూడా చేసేదానికి ట్రై చేశాను. ఇంక అలాగే నేను లాస్ట్ వీడియో చేయలేను. బికాజ్ నాకు కాళ్ళు నొప్పి వచ్చేసి అక్కడ హాస్పిటల్‌లో ఉండిపోయాను. అది నేను పడింది ఫ్రైడే నైటే. దానివల్ల ఒక వారం వరకు అక్కడే ఉన్నాను. లైక్ తిరుగుతూ ఉన్న సరికలా సడెన్‌గా పడిపోయాను.
అదేం కాదులేండి. ఇంకా నాకు రికవర్ అయిపోయాను. నేను బా ఎంజాయ్ చేస్తాను. ఇంకా లుకిజం అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను తొందరగా నేను లుకిజంని తీసుకొనొచ్చేస్తాను ఈ సండే. తొందరగా తీసుకొనొస్తాను. కానీ టైమ్ లిమిట్ ఏం తక్కువ ఉండది. ఆడిచ్చాల్సినది కాకపోతే. ఓకే గైస్ బై బై. సీ యూ టుమారో. మళ్ళీ లుకిజంలో కలుద్దాం.